నీ కృపలో నన్ను భద్రపరచండి. నీ స్వరమును మాకు వినబడచేయండి. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ నీ నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించుననే లేఖనం ప్రకారం మమ్మల్ని మీరు పోషిస్తూ వస్తున్నారు. దేవా మమ్మల్ని బలపరుస్తున్నందుకు కూడా వందనాలు. కనబడని కనిపించే దుష్టుని యొక్క పానాగాలపై జయము కోరుతూ మా ప్రతి కదలిక, కూర్చునుట, లేచుట దేవా నీకు అంగీకారంగా చేయమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. బైబిల్ కోరస్ పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. చాలు, సమయము సద్వినియోగం కొరకు కొన్ని వారాలుగా ఈ అంశం దగ్గర మనం ఆగినాం. ఆయా వారాల్లో ఎలాగున మనం ఫలించాలో అనే సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. గత వారంలో హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. చాలు, శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. ఇక్కడ 6వ వచనం ఒక మాటను నేను చదువుతున్నాను. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని, ఇది ప్రత్యేకంగా గుర్తుంచుకుందాం. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షిస్తాడట. ఎందుకు అవసరమా? ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన 3:19. ఇది ఆయా సమయాల్లో నేను కూడా చెప్తాను. ఇది పిల్లలు వాళ్ళ ఇష్టము చొప్పున ఇటు అటు మూవ్ అవుతూ ఉంటారు. క్రమం తెలియదు వాళ్ళకి. గద్దింపు అనేది మేలు చేస్తుంది. అందరికీ మేలు చేయింది ఒక్క వ్యక్తి కొరకు ఏది చేయకూడదు. మనం మిగిలిన వారికి ఇబ్బంది లేకుండా చూడాలి మనం. దట్ ఈస్ కాల్డ్ కామన్ సెన్స్. కాబట్టి దేవునికి మహిమ రాదు, అది దేవునికి మహిమ ఇవ్వదు. ప్రభువు తాను ప్రేమించి వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని, నీవు నేను ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి. గద్దిస్తాడు, మరియు గద్దింపు దగ్గర లోబడకపోతే శిక్ష ఉంటుంది, దెబ్బలు తగులుతాయి. కోడే అంటే గిత్త. లేఖనంలో ఇలా రాయబడి ఉంది, కాడికి అలవాటు పడని కోడే దెబ్బలు తింటుందంట. నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు వ్యవసాయకుడైనా మంచి బలిష్టమైన ఎద్దులు మా ఇంట్లో ఉండేవి. 2-3 బళ్ళు కూడా ఉండేవి. చక్కటి వ్యవసాయం మా తాతగారికి దేవుడిచ్చాడు. సొంత భూములు, పాలి భూములు కూడా ఉండేవి. మా ఇంటిలో పాడి పుష్కలంగా ఉండేది. పాడి కుండలో పుట్టి పెరిగాను నేను. మా నానమ్మ నన్ను పెంచింది. అక్కడ గెత్తలు అనగా కోడెలు, ఇంటను పుట్టిన ఆవులకు పుట్టిన గెత్తలు ఉంటాయి. మేల్ ఆక్స్ అంటాం మనం. అవి బండేకు కడతారు.
బలిష్టంగా, మరి ఎన్ని సంవత్సరాలకి అది వయసు వస్తుంది, దానికి వయసు వస్తుంది నాకు తెలియదు, కానీ మంచి బలిష్టంగా తయారవుతాయి. అవి అవి భుజం మీద వాటి యొక్క కాడి పెట్టుకోవాలంటే చికాకు అనమాట. ఫ్రీగా పెరిగింది అది. 5 ఏళ్ళు అనుకుందాం, 5 ఏళ్ళలో మంచి బలిష్టంగా పెరుగుతుంది. ఇందులో తిరుగుతాయంటే బలంగా తిరుగుతూ ఉంటాయి కొన్ని, అలాగా పెరిగింది అనమాట, పెరుగుతాయి. దానిని మా నాన్నగారు కాడికి, దమ్ములో పొలములో కాడికి కడతారు, రోడ్డు మీద బండికి కాడికి కూడా కడతారు. నాకు కూడా బాగా తెలుసు ఆ విషయాలు. ఆయనతో ఉండేవాడు, తండ్రితో ఉండేవాడిని కాబట్టి. దానిని కట్టినప్పుడు అది మాట వినదు, లోబడదు, అది తేలిగ్గా అటు లాగేస్తుంది, ఇటు లాగేస్తుంది, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవాలని. స్వేచ్ఛగా ఉంది. ఇప్పుడు క్రమముగా ఉండాలి. ఏం చేస్తారో తెలుసండి, అప్పుడు లాగి లెంపకే కొడతారు. వెన్ను అంట, ప్రక్కలంట, పక్కన ఒక పోటు పొడుస్తారన్నమాట అవసరతే. ఏయ్ వాక్ రైట్లీ, చక్కగా నడు. అలాగ పలుమార్లు దాన్ని లోపరుచుకోవటానికి, దాన్ని చక్కగా నడిపించడానికి ఆ బండి తోలే వ్యక్తి ప్రయాసపడతాడు. అప్పుడు చక్కని క్రమమైన మార్గంలో అది నేర్చుకుంటుంది. అది భూమి మీద కొద్ది దినాలు ఒక రైతుకు, ఒక ఇంటి యజమానికి అది చక్కగా నడుచుకోవటానికి లాభకరముగా, మహిమార్థంగా, ఇంటి యజమాని మహిమ అంటే ఉపయోగకరంగా ఉండటానికి అది దెబ్బలు తినవలసి, కాడికి అలవాటు పడని, కాడంటే భుజం మీద పెట్టుకునేది. ఆ భాష మనకి ఇక్కడ టౌన్లో ఉన్నవాడు కొద్దిమందికి అర్థం కాదు. నీళ్ళ కావిడి ఉంటుంది, ఆ కావిడితో నీళ్లు మోసేవాడిని చెరువు నుంచి మా ఇంటికి. నేను చెరువు ఎక్కడో ఉంటుంది, నో పైపులు కాబట్టి కాడి బహుశా నీళ్ళ బద్ద అనొచ్చు. బీపీ మీద పెట్టుకుంటారు మగవాళ్ళు. తర్వాత ఎద్దు అలా కాడే. కాబట్టి మనము కూడా క్రమముగా నడుచుకోవటానికి, యజమాని యొక్క మహిమార్థంగా మేలుగా ఉండటం కొరకు దానికి శిక్ష అవసరమైతే, యుగయుగాలు మన తండ్రి దేవునికి మహిమార్థంగా మన బ్రతుకులు ఉండాలంటే దెబ్బలు అవసరం మనకి. గద్దింపు అవసరం మనకి. గద్దింపు తదుపరి దెబ్బలు కూడా అవసరం. ఇది చాలా ఇష్టం లేని మాట. వికటముగా ఉంటుంది మనుషులకి. ఇంటి పిల్లలు, మన ఇంట్లో పుట్టి పెరిగిన తల్లి తండ్రి తాడంత ఎదిగిన అంటారు కదా, మా ఊర్లో అంటారులేండి అలాగని. అంటే బాగా ఎదిగాడు, చక్కగా ఎదిగాడు, వయసు వచ్చింది మనుషుడికి. అమ్మ భయపడుతుంది తండ్రిని, కొడుకుని మందలించటానికి, కూతుర్ని మందలించటానికి భయపడుతూ ఉంటారు. అంత సిగ్గుమాలిన పరిస్థితులు మనవి. అయితే మందలింపు నీకు అవసరం, నాకు అవసరం. గత రాత్రి నేను యూట్యూబ్లో ఒక వాక్యం వింటున్నాను. దేవుని దాసుడు, ఆయన దగ్గర కర్ర ఉంది. సంఘంలో ఉన్న వాళ్ళందరూ టపాటపా కొడుతున్నాడు. కర్ర లేదు నిజానికి, వాక్యమని అది. ఆయన దైవజనుడు, సామాన్యుడు కాదు. వాక్యం చెప్పాను, సంఘానికి మేలు కావాలి బాబు, నాన్న అని పిలిచే సమయాలు ఉంటాయి. ఏయ్ అని పిలవలసిన అవసరం కూడా ఉంటుంది. సిట్ రైట్, చక్కగా కూర్చో అని చెప్పవలసిన అవసరం కూడా ఉంది. నీకు చేత కాదేమో, నీకు చూడలేదేమో ఆ విషయాలు. కొంతమంది పెరిగినాము, నాలాంటి వ్యక్తులు పెరిగాం ఆ స్థలాల్లో. స్నేహితుడు మేలు కోరి గాయము చేయను, మేలు కోరి గాయం చేస్తాడు. ఇందాక స్నేహితుల గురించి ప్రియుడు చెప్పాడు. వాడి స్నేహితుడు వాడిని ప్రేరేపించాడు, శోధించాడు. అలాంటి దౌర్భాగ్యులు మన చుట్టూ ఉంటారు స్నేహితులు. జాగ్రత్త సుమా. కాబట్టి ఇప్పుడు
మనము లోకరీతిగా కాకుండా దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఆయన గద్దింపు కావాలి మనకి. ఆయన దెబ్బలు మనకు మేలు చేసేవిగా ఉంటాయి. అంతేకాదు ఇక్కడ ఏమి ప్రేమించు వాణిని సుమా. బయట పిల్లల్ని ఎవరైనా గద్దిస్తారండి? నో, వాళ్ళ మీద అధికారం ఎక్కడ నీకు? కానీ ఎవరై నిన్ను నవమాసాలు అంటాం మనం కొంతమంది. నవమాసాల మాట ఆఫ్టర్ ఆల్ 9 months, 9 years కాదు, 19 ఏళ్ళు. చూడండి ఎన్ని డబల్ అయిపోతాయో, ఎన్ని డబల్స్ అయిపోతాయో, ఎన్ని 9s ఇంటూ 9 ఇంటూ అలాగనమాట. ఇంతకాలము పెంచిన బిడ్డల మీద అధికారం లేదండి మనకి. ప్రేమించిన వాళ్ళని మనం ఎవరి కొరకైతే ఇంతగా చేస్తున్నామో, తల్లిదండ్రులు చేసేది కొంచెమేనండి. ఆకాశమందున్న ఆ ప్రభు సమస్తము. గాలి అమ్మబాబు ఇవ్వలేదు, నీరు అమ్మబాబులు ఇవ్వలేదు, భూములు ఆయనవి, ఇళ్ళు ఆయనవి, గర్భఫలము కూడా వీళ్ళు సంపాదించలేదు. మన్నించండి నన్ను. గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం సుమా. అమ్మాబాబుల యొక్క ప్రయాస ఏమీ లేదు. ఆయన బట్టే గర్భఫలాలు కలిగి ఉన్నామని నేను స్తుతించాలా? మనము స్తుతించాలి సుమా. సత్యమును బట్టి సుమా. సత్యమై అది నువ్వు సత్యమును గ్రహిస్తే నాదేముందండి. ఒకనాడు అంటున్నాడు యాకోబు అంటున్నాడు ఒక ఆయనతో చెప్తున్నాడు, పెద్ద మనిషితో, ఎవరు వీళ్ళంతా అంటుంటే ఏమన్నాడండి? నాలాంటి బుద్ధిహీనుడైతే ఎవరో అక్కడ భార్యలు ఉన్నారు, ఆ వ్యక్తికి భార్యలు ఉన్నారులేండి. ఎవరికి? యాకోబుకి. ఇంకే తెలియట్లేదా అని ఎదురు ప్రశ్న వేసేవాడినేమో. ఇంకా నా పిల్లలని తెలియదు అని. నో, అలాగనలేదు. దేవుని యొక్క బిడ్డ ఏమో మార్పు చెందిన వ్యక్తితను. ఈ మనుషుడు మార్పు చెందాడండి. ఇక్కడ మార్పు చెందిన వాళ్ళు ఉంటారు, మారు మనసు లేని వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ మార్పు చెందినడు ఏమన్నాడు? అయితే మీకు అందరు కంఠోపాఠంగా ఉంటాయి. వీరు దేవుడు నాకు ఇచ్చే నీ దాసునికి, నాకు కాదు, నేననే అహం కూడా లేదు. అప్పుడు చచ్చింది అదంతా. యబ్బోకు రేవలో చచ్చింది, పాతి పెట్టేశాడు అక్కడ. యబ్బోకు రేవలో చచ్చాడు, పూర్తిగా చచ్చాడు. చావాలి మనం. యోహాను సువార్తలో వెళ్ళొద్దు 12వ అధ్యాయం అనుకుంటా, 12వ వచనమేమో, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఫలించదు, అది చస్తే విస్తారంగా. మనలో మనుష్య లక్షణాలన్నీ పోవాలి. అమ్మా బాబుకు లోబడాలి, పెద్దలకు లోబడాలి, దేవుని దాసులకు లోబడాలి. మేలు కోరి గాయం చేస్తాడు, గాయాలు అవుతాయి కొన్నిసార్లు. కానివి నొప్పి వస్తూ ఉంటాయి మనలో. మన పొట్టలో కానివి కొన్ని ఉంటాయి. స్కానింగ్ తీస్తారు, 5 అంటారు, ఆ స్కానింగ్ ఈ స్కానింగ్. అమ్మ నీ పొట్ట కొయ్యాలి, అయ్యా నీ పొట్ట కొయ్యాలి, కొన్ని భాగాలు కత్తిరించి అవతల పడేయాలి. ఆ పొట్ట కొయ్యటము, కత్తిరించి ఆ భాగాలు అపెండిక్స్ అంటారు అనుకుంటా, అపెండిసైటిస్. అట్లాంటి దాన్ని కొన్ని అది ఉంటుంది, ఒక భాగం చిన్న బ్రేలు అంత ఉంటుంది అనమాట, ప్రేగులను ఆనుకుని ఉంటుందంట. నేను సైన్స్ చదవలేదు, ఆర్ట్స్ వాడిని. అలాంటి మనవాళ్ళ లాంటి బిడ్డలు అని చెప్తే అర్థమవుతుంది నాకు. అది దానిలోకి కొన్ని ఆహార పదార్థాలు వెళ్ళినప్పుడు మన పాఠం కాదు, ఉదాహరణ చూడాలి కాదు, తప్పదు. టైం అయిపోతుందని బాధ ఉంటుంది నాకు. కానీ ఈ యొక్క దీన్ని ఏమంటాము, దీనికి బాగానే దీనే అపెండిక్స్ అంటారు అనుకుంటా. సరే, ఈ కొంచెము అక్కర్లేదు కూడా కొన్ని అవయవాలు మన శరీరంలో ఉంటాయంట. కాబట్టి అర్థమవుతుందిగా అంతా. కాబట్టి దీంట్లోకి ఆహార పదార్థాలు వెళ్తే వెనలే ఎక్కడలే నొప్పి వచ్చేస్తుంది పొట్టలో. మనకి రకరకాల నొప్పులు ఉంటాయిలేండి, రకరకాల ఆపరేషన్లు చేస్తారు మనకి, అది వేరే సంగతి. మీకు తెలుసు, మన అందరికీ తెలుసు. ఇది ఒకటి. కాబట్టి నొప్పి భరించలేము. ఏ నొప్పి అంటారు దాన్ని? 24 గంటల నొప్పి, 24 గంటల నొప్పి.
దాన్ని ఇంకో విధంగా సైంటిఫిక్గా అపెండిసైటిస్. కాబట్టి దాని డాక్టర్ ఏం చేస్తాడు, చీలుస్తాడు. మన శరీర భాగాన్ని కొయ్యటం బాధే కదా, గాయం చేయటం బాధే కదా. గాయం చేయబడును నీ మేలు కోరే. ఒక గద్దింపు, బుద్ధి లేదా? నేను బ్రతిమలాడతానండి ఫోన్ చూడొద్దని. నేను ఇలా పిచ్చి. ఒక పాప యవనస్తురాలు మందిరానికి వచ్చింది, మళ్ళీ రానంటుంది. అంకులు నేను రాను అంతే. ఎందుకో తెలుసా, వీళ్ళు భక్తులు లేక కొంతమంది ముసుగులు వేసుకుని ఉంటారు. అందరూ కాదు సుమా, ఒకళ్ళిద్దరు ఉంటారు అలాంటి వాళ్ళు. ఫోన్లు దగ్గర పెట్టుకుని వాటిని నొక్కుతూ ఉంటారు, ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటారు, తిప్పుతూ ఉంటారు. ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఏ అమ్మాయి దగ్గర నుంచి వచ్చింది, అన్నీ నీకు ఇక్కడ కావాలి మందిరంలోను. ఆగలేవా కొద్దిసేపు? ఆగలేవా అంట. ప్రభు కంటే బాబు గొప్పోడా? బాబు ఏమైనా ఫోన్ చేస్తుంటే ఇంకొకరు ఎవరైనా గొప్పోడా మనకి? అలా విసిగిస్తున్నప్పుడు ఏమనాలి? నేను బాధ కాదు కదా. ఆ ఒక్క వ్యక్తిని విడిచిపెట్టేస్తే ఆ మనుషుడి వల్ల, ఈ అమ్మాయి వల్ల మిగిలిన పాడైపోతున్నారు. పాడి తాజడ్డ గోతి వనమేలా చేరచ్చు నీ వల్లే. నాకు కంప్లైంట్ ఇచ్చింది ఆ అమ్మాయి, అంకుల్ నేను రాను మందిరానికి. వాళ్ళ ముఖాలు చూపించింది నాకు, వాళ్ళ పేర్లు ఆవిడకి తెలియదు. వాళ్ళు ఫోన్లతో ఆడుతున్నారు అంకులు. ధైర్యంగా, చాలా గట్టి పిల్లలే అమ్మాయి. అలాంటి అబ్బాయిలు ఉన్నారు. రండి సందర్భానికి వచ్చేద్దాం. గద్దింపు అక్కడ అవసరం. మేలుకోరి ప్రియ సహోదరి, ఇక్కడ దేవుడు కూడా మనంశము శిక్షా ఫలములు. పోయిన వారం కొద్దిగా చూసాం. ప్రభు, నేను నిజానికి ఈరోజు ఆత్మఫలం ఏమనగా అంశం దగ్గరికి వెళ్ళాలనుకున్నాను, కానీ పరిశుద్ధాత్మ ఇచ్చిన కొంచెం భారమును బట్టి ఇక్కడ ఆగవలసి వచ్చింది. అనేక విషయాలు మన ఆయుష్ చాలదు. ఒక అంశం మీద జీవితాంతం దైవజనులు మాట్లాడాడట. 3:16 రోమపత్రిక 3:23 ప్రకారం సంవత్సరాలు, అదే వాక్యం ప్రతి ఆదివారం సంవత్సరాల తరబడి. దైవజనుడు ఆయన, ప్రపంచాన్ని కదిలించిన దైవజనులు వాళ్ళు. రోమ 3:23 చాలు, మనకు తెలుసు, కంటో పట్టు, అది అక్కర్లేదు. అలాగ అంశం అదే. కానీ అనేక విషయాలు దైవజనులు చూపిస్తారు మనకి. గని పెద్ద గనిది. ఒక మన ఆయుష్కాలం చాలదండి బైబిల్ సత్యాలు గ్రహించటానికి. అలాగున్న శిక్షింపబడిన వ్యక్తులు ఎలాంటి ఫలాలు కలిగి ఉన్నారనేది మరొకసారి కొన్ని నిమిషాలు చూద్దాం మనం. ఇప్పుడు వరకు చూసింది అదే. 15 నిమిషాలు అయిపోయిందేమో, బహుశా 20 నిమిషాలు అయిపోయిందేమో నిలబడి. నేను ఇందాక ఆ అపెండిక్స్ 24 గంటల పేర్లు ఆ ప్రేగును కట్ చేసి తీసేస్తారు. అలాంటి శరీర భాగాలు తల్లులు, మన చెల్లెళ్ళు, మన అమ్మలకు బోడని తీసేసి ఉన్నాయి శరీర భాగాలు. ఆపరేషన్ చేస్తాయి, అవి నొప్పి కలిగిస్తాయి. కానీ అవి ఎందుకు? మేలు. ఆపరేషన్, ఆ గాయం చేయటం మేలు. అది సందర్భం ఇక్కడ. తాత్కాలికంగా నువ్వు ఇంక 20 ఏళ్ళు 50 ఏళ్ళు 20 సంవత్సరాల్లో ఆపరేషన్ చేయించుకుంటే 50 ఏళ్ళు బతుకుతాం, అంటే 70 ఏళ్ళు బతుకుతాం. ఈ కాలానికి గాయం మనకు అవసరమైతే, కోత మనకు అవసరమైతే, యుగయుగాలు దేవుని యొక్క రాజ్యంలో నీవు నేను ఉండాలంటే కావాలి వద్దా? దేవుని చేత కొన్నిసార్లు అవసరమైతే సుమా, అవసరమైతే ఎన్నో నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఒకసారి 6వ తరగతి చదివే అబ్బాయిని తల్లి ఏం చేస్తుందంటే, సాయంకాలం పూట బడికి వెళ్ళలేదు. వాడు అట్టల కర్ర కాల్చేసి అంటించేసింది. పరుగెత్తుకెళ్ళిపోయాడు. ప్రహారీ దూకేసి పారిపోయాడు. నా కొడుకాడు జీవన్ అనేవాడే, ఏలూరులో ఉన్నాడు. 6 ఆడు 11 ఏళ్ళు, స్కూల్కి వెళ్ళలేదు. డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చేది, అదే గొప్పది ఆ రోజుల్లో. ఏ అట్లకార ఎంత కాల్చింది? వెతుక్కున్న రాత్రి అంతా కనపడలేదు. చిన్నపిల్లోడు మనకు అవసరం అండి.
నాకు 60 లేదా 70 వయసు ఇక్కడ ఉన్న కూర్చున్న వారికి నీకు అవసరం. ఎవరో ఆయన పేరు ఏం పేరు మర్చిపోయాను. గంగరాజు గారు నిద్రపోతున్నారా? ఓయ్ అయ్యారు వందనాలండి. నిద్రపోవద్దు, నిలబడండి, ఒకసారి నిలబడి కూర్చోండి. ఓకే, మొహం కడుక్కోండి. వీలైతే చాలా వందనాలు మీకు. కాబట్టి ప్రియ సహోదరి, యాకోబుకి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. నేను ఎవరిని ప్రేమిస్తా? నో. రోమపత్రిక 9వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమపత్రిక అమ్మా, అది కాదు నాన్న. రోమపత్రిక 9వ అధ్యాయం 13 నుంచి. కాబట్టి ఏమన్నము? దేవుని యందు అన్యాయం కలదా? అట్లా రాదు. అందుకు మోషేతో ఇలా చెప్తున్నాడు, ఎవరిని కరుణింతును వారిని కరుణింతును, వాని ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగారు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. నేను ఎవరిని కరుణింతును వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుదును. అమ్మా, మనము శ్రేష్ఠులు ఇక్కడ ఉండటానికి నీ పట్ల నా పట్ల ఆర్థిక అంతస్తు డబ్బును బట్టి కాదు, మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని బట్టి కాదు, బ్యాంకులో ఉన్న మీ డిపాజిట్లు బట్టి కాదు మీరు ఇక్కడ రావటం, మీ చదువు కాదు, ఉద్యోగం కాదు. ఈ స్థలంలో మనం ఉంటాకి ఒక మనుషుని యొక్క బాహ్య రూపాన్ని బట్టి ఈ స్థలానికి రాలేదు మనం. కేవలము ఆయన ఎవరిని కరుణించునో అంతే. ఈ లేఖనం నెరవేర్పు అంతే. యాకోబు పట్ల ఆయన మన అంశం కూడా ఇదే. వెళ్ళొద్దు కానీ ఎఫెసీ 1:5 ఏముందండి? భూమికి పునాదులు వేయబడక పూర్వమే మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను. అది ఆ మాట కావాలి. ఏర్పరచుకొనిను. నీవేదో అల్లాటప్పాగా అనుకోని రీతిగా అమ్మ కూడా వచ్చేసారండి కొంతమంది కొడుకులు. మంచిది, భయభక్తులతో తీసుకొస్తున్నారు మీ పిల్లలను కూడా. చాలా వందనాలు మీకు. ఏ తల్లులు మీ పిల్లలు కూడా తీసుకొస్తున్నారు, చాలా వందనాలు. ఎవరు ఏ తల్లులు తీసుకురాలేకపోతున్నారు, బలహీనలు ఉంటారు కొంతమంది, అంటే వాళ్ళకి చెప్పుకోలేరు. కాబట్టి దేవుని కొరకు మనం సంపాదించుకోవాలి. దేవుని కనికరం చొప్పున ఈ స్థలంలో మనం ఉన్నాం. యాకోబు విషయంలో ఆయన పుట్టకు పూర్వమే వాగ్దానం ఉన్నది, అది చూసాం మనం. 25వ అధ్యాయంలో ఆది కాండంలో వాగ్దానం ఉంది. ఎవరితో మాట్లాడతాడు చెప్తాడు. ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? తల్లి అయినా ఎవరు? రెబ్కానా? ఇస్సాకు భార్య పేరేం పేరు? రెబ్కా. ఏంటి ప్రభువా, ఏంటి నీ గతేంటి? నాకు కార్పోలు బయటకు వచ్చిన పిల్లలు కొట్టుకోవడం చూశాను. విమలా గారు పిల్లలు కొట్టుకున్నారంటే నేను విన్నాను, ఇంకోటి పిల్లలు కొట్టుకున్నారంటే విన్నాను. చూడండి అంకులు, వీళ్ళు చూడండి భయం లేదండి వీళ్ళకి. ఇప్పుడు కాదు అరే చిన్నప్పుడు లేరా మీ అమ్మగారు చెప్పవద్దు, నాకు మీరు ఫీల్ అయిపోవద్దు. ఏంటి అంకులు ఈ రోజు మన గురించి చెప్తారు అనుకోవద్దు. సరదా సందర్భం అంతే. రెబ్కా కొడుకులు ఎప్పుడు కొట్టుకున్నారండి? మరి అది ఆ సందర్భం చెప్పడానికి మీరిద్దరు నాకు లోకు కాబట్టి నాకు చెప్తున్నాను. గర్భంలో ఉండి కొడుతూ అనుకున్నారండి ఇద్దరును. విడిచిపెట్టాను, బుద్ధి లేదంటారు నీకు అన్నాడు. ఎవరు? యాషావు అన్నాడు. ఏంటి నన్ను నా దగ్గరకు అంటే వచ్చేసాను, అతను నా కాలు. యాకోబు అన్నాడు, కాలు విడిచిపెట్టారు, ఒక తన్నుతున్నాడు. ఎవరు తలుతుంది? ఆడికి తగ్గట్లేదు కానీ ఎవరు తలుతుంది? రెబ్కాకి తల్లికి కూడా ఇక్కడ. అబ్బా ఏమిట్రా బాబు ఇది, ఇలాగేంటి, ఏంటిది పరిస్థితి? దేవునికి మొర్ర పెట్టింది. ఏదో వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అలాగున ఆ వాగ్దానం నెరవేర్పులో భాగముగా ఎన్నెన్ని జీవితంలో ఎన్నెన్ని మార్పులు వచ్చినప్పటికీ అన్న ఎక్కడ చంపేస్తాడని పారిపోయిన ఈ మనుషుడికి ఆది కాండము 28వ అధ్యాయం వెళ్ళొద్దు 15వ వచనంలో దేవుడు ప్రత్యక్షమే మాట్లాడతాడు. అక్కడ చేతిలో చెయ్యి వేస్తాడు. ఆది కాండం 28:15లో దేవుడు చెయ్యి వేస్తాడు ఈ మనుషుడిని.
ఏ అమ్మ బాబు లేరు, నాన్నెవళ్ళు లేరు, ఎవరు లేకపోయినా నేనున్నానయ్యా నీ కొరకు. గర్భంలో ఉండగానే నేను ప్రత్యేకించుకున్నాను, ప్రతిష్ఠించుకున్నాను చెప్పిన ప్రభు దిక్కుమాలిన వాడైపోయినప్పుడు, దరిద్రుడిగా ఉన్నప్పుడు, ఎడారిలో రాళ్లను తలగడగా చేసుకుని ఈ మనుషుని చూసి జారిపడిన ప్రభు ఆకాశం నుండి ప్రత్యక్షమై భూమి మీదకి వచ్చేసి మాట్లాడుతున్నాడు. అటుపై లాబాను అనే మనుషుడితో కొంతకాలం ఉన్నాడు. వాళ్ళ అమ్మాయిలను చేసుకున్నాడు. లాబాని కూతురులేనా? ఒక కూతురి కొరకు 7 ఏళ్ళు పాలేరుగా ఉన్నాడు. మరొక భార్యను చేసుకోవటానికి రాహేలా ఉందలండి, రెండో ఆవిడ రాహేలుని చేసుకోవటం మరియు 7 సంవత్సరాలు అంటాడంటే, అయ్యగారు నొప్పి కలిగింది కదా, నీ తండ్రి నాకు 10 మార్లు మోసం చేసి జీతాలు మార్చేశాడు, మోసగించడం తెలుసు అయ్యగారికి. ఇప్పుడు తెలిసి వచ్చిందా అని అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారు తెలుసా? దేవుడు అడుగుతున్నారు. ఆకాశమన్న దేవుడు అడుగుతున్నారు. కాబట్టి తర్ఫీదు, ఇక్కడ శిక్ష అవసరం. యాకోబు శిక్షింపబడ్డాడు. కొన్ని మార్లు మనం శిక్ష గుండా వెళ్ళవలసి వస్తుంది. శిక్ష పూర్తయింది. 14 ఏళ్ళే కాదు, 20 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాలు కాస్త తన బిడ్డల కొరకు మరికొంత ప్రయాసపడినాడు. ఈ 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 5 ఏళ్ళ, 20 ఏళ్ళు నేను వానికి తడిచాను, ఎండకి ఎండాను, మంచులో ఇలాగో ఎండిపోయాను నేను. ఇదంతా కూడా యాకోబుని దేవునికి, ఒక మనుషుణ్ణి ఈ శ్రమల ద్వారా, ఈ శిక్ష ద్వారా యాకోబుకి దేవుడు దగ్గరగా రావటానికి వీలు పడుతున్నాయి. దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు. బొప్పి కట్టినప్పుడే మనకి అబ్బా తండ్రి అంటామా అనమా? బొప్పి కట్టినప్పుడు అంతవరకు నీ కనులు పైకి చూస్తూ ఉంటాయి, మీదికి చూస్తా నీ కనులు. భయం లేని దానిగా ఉంటావు, భయం లేని వాడిగా ఉంటావు. గొప్పి కట్టినప్పుడు అంటారు. 5 వేళ్ళు తేలిపోతాయి ఒక పిల్లల్ని కొడుతుంటే. మనం మేలు కోరి చేస్తాం మనం శిక్ష. యాకోబు జీవితంలో అది మేలుగా మారిపోయింది. ఒక దినమున ఒక ఫైన్ మార్నింగ్ అంటాం, ఫైన్ మార్నింగ్ అది ఫైన్ నైట్ అనమాట. అర్ధరాత్రి వేళ ప్రయాణం అయిపోయినారు. వెనకాల తరుముకొచ్చారు. ఏ బాబు, ఏ మిస్టర్ యాకోబు, నీకు కీడు చేయటం నాకు శాతనవును, కానీ గత రాత్రి నీ దేవుడు నాతో మాట్లాడాడు. తర్వాత అయిపోయింది, విడిచిపెట్టేశాడు. లాబాను చంపేదుడు దారిలోనే. దేవుడు చెప్పాడు, ఏమి చేయకు, అతను చేసుకోక అన్నాడు. లాబానుతో మాట్లాడాడు. మనకి మన విషయంలో ఎన్ని కాపుదలండి. దేవుని యొక్క కాపుదల. అమ్మా నాన్న తప్పుపోవచ్చు మనల్ని కాపాడే విషయంలో, కానీ మన ప్రభు నిన్ను కాపాడువాడు, కొనుకడు. నిజమా? ఆదమరిచి నిద్రపోతూ ఉంటుంది. ప్రసవించిన స్త్రీ అలసిపోయింది కదా ప్రసవం దగ్గర, కానీ అప్పుడు కూడా ఎవరు చూస్తారండి? దేవుడు. ఈ బుద్ధి లేదు. నానమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా, దీనికి బుద్ధి లేదు. ఎక్కువ చెయ్యాలా, మీద పడేసేయంటే జాగ్రత్తలు చెప్తూ ఉంటారు పసుకందు దగ్గర. అంతకంటే ఎక్కువ నిమ్మెమన ముట్టువాడు నా కనుగుడును. నిజమంటారు ఇవన్నీ. కాబట్టి నేను ఇంకా భూమి మీద నిలుచున్నాను. యాకోబు నిలుచున్నాడు. యొబోకు రేవు అనే ఒక నది ఉంది అక్కడ. ఆ రేవు పేరు, రేవులు ఉంటాయి, వాటికి దాటే స్థలాలు ఉంటాయి. యొబోకు రేవు వచ్చింది. ఎలాగ వెళ్ళినప్పుడు నేను అవతలకి వెళ్తే అన్నయ్య రాజ్యం, అది యాషావు యొక్క రాజ్యం. భూభాగాలన్నీ ఆయనే. తండ్రి సంపాదించిన కూడా ఉన్నాయి. తండ్రి ఆయన ఏసావు సంపాదించినాయి. అన్నయ్య ఏమైనా చంపేస్తాడేమో, మామయ్య నన్ను చంపకుండా విడిచిపెట్టాడు. దేవుడు మాట్లాడాడు, అన్నయ్య నాకు శత్రువు, అన్నయ్యకి నేను శత్రువుని. అన్నయ్య శత్రువు కాదు, అన్నయ్యకి ఇతనే శత్రువు. మోసగించాడు, నాన్నను మోసగించాడు. ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు గుర్తొస్తున్నాయి గారికి. ఒంటరి వాడైపోయాడు అని ఉంది ఇక్కడ. 32వ అధ్యాయం 24 వచ్చినాయి చూడండి ఒకసారి, రండి. ఆదికాండం చాలు, 32వ అధ్యాయం వచనం 24.
యాకోబు ఒక్కడే. ఓ మనుషుడా, ఓ నరపుత్రుడా, నీవు నేను ఒంటరి వాళ్ళు అయిపోతాం. జాగ్రత్త సుమా, మన జీవితాల్లో ఒంటరి వాళ్ళు అయిపోతాము. నాకు ఇలాగ అనిపిస్తుంది, సహోదర రత్నమాలను చూస్తే నాకు ఇలాగ అనిపిస్తుంది. నేను ఇంటిలో నుంచి అందరూ వెళ్ళిపోయినప్పుడు నేను ఒక్కడనే ఉండాలంటే బిక్కుబట్టి నా భరించలేను, ఒక్కడనే ఉండాలంటే. జయలక్ష్మితో కూడా అంటున్నాను నేను, అలవాటు అయిపోయింది అన్న నాకు అంటుంది. రత్నమాల అనే సిస్టర్కి ఎలా ఉంటుందో ఒంటరిగా అనుకుంటా ఉంటాను నేను. రాత్రులు తలుపు కొట్టినట్టు ఎవరు ఉండరు దొంగలు. గెడ పెట్టుకుంటే నా ఇంట్లో నేను ఎలా అనుకుంటాను, కనీసం రాత్రిలో దేవుడు నన్ను తీసుకుంటే కనీసం గెడ తీసుకుని కూడా నన్ను చూడటానికి కూడా ఎవరు రారు, గెడ పెట్టుకోవడం మానేద్దాను అనుకుంటాను నేను. చూడటానికి కూడా నన్ను లోపలికి రారు. ఇది నా తలంపు. మిగిలిన గదుల్లో ఉంటారు ద్వారలో, నా గదిలోకి ఎవరు రారు, అవతల గదిలో ఎవరు రారు. నేను గెడ పెట్టేసుకుంటే చుట్టూరునే ఎలాగా రాత్రి కాదు ప్రభు నన్ను పిలవచ్చు, నేను వెళ్ళిపోతాను. కనీసం నా బాడీని చోట తలుపు తీసుకుని రావటానికి కూడా వాళ్ళ గెడలో తీసుకు. ఒంటరిగా ఉంటే ఆలోచనలు ఎలాగ ఉంటాయి. యాకోబు కూడా ఒంటరిగా మిగిలిపోయినాడు, దిక్కుమాలుడు అయిపోయాడు. భార్యలను పంపించేశాడు, పిల్లలను పంపించేశాడు, దాసులు ఉన్నారు అతనికి, వాళ్ళు పంపించేశాడు. వాళ్ళు గుంపులుగా చేశాడు. ఒక గుంపు ఒక కానుక పంపిస్తున్నాడు అన్నయ్యకి, మీ దాసుడు వెనకాల వస్తున్నాడని మీ కొరకు కానుక అన్నాడు. చెప్పారు వాళ్ళంతా, ముందు వెళ్ళినాడు. మీ ప్రభు అయిన యాసావు వస్తున్నాడు నిన్ను ఎదుర్కోవటానికి. ఎంతమందితోని? 400 మందితో. లేదు, ఒక్కసారిగా ప్రాణం పైకి వెళ్ళిపోయింది అయ్యగారికి. ఎవరికి? ఎందుకు? ఎవరిని చూసి? ఎందుకు? 400 మందితో మిమ్మల్ని ఎదుర్కోవటానికి ఆయన స్వాగతం చెప్పడానికి వస్తున్నాడు. మాట్లాడే దేవుడు. నీవయ్యన చక్కని పాట ఉంటుంది. మాట్లాడే దేవుడు ఆయన. యాకోబుతో యాకోబు మామగారైన లాబానుతో మాట్లాడినది. గత రాత్రి మాట్లాడాడు, నీ దేవుడు నాతో అన్నాడు. అందుకని నేను నీ జోలికి రావట్లేదు, నేను కీడు చేసింది, నీకు కీడు చేద్దునయ్యా, నేను నాకు చేతనాను. యాసావుతో కూడా మాట్లాడాడు. యాసావు ఆప్యాయతో ఆహ్వానించడానికి వస్తుంటే భయపడిపోయిన ఒంటరిగా మిగిలిపోయినాడు. అక్కడ ఆ సన్నివేశం చూడాలి మనం ఇప్పుడు కొన్ని నిమిషాలు. పోయిన వారం వచ్చాము కానీ వివరంగా మాట్లాడుకోలేదు, ధ్యానం చేయలేదు. 3 అనుభవాలు 6 అని చెప్పాను కానీ మొన్న ప్రధానంగా 3. మొదటిది ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు ఒంటరి జీవితంలో. చూడండి ఒకసారి 8వ వచనం 28వ వచనం. చాలు. యాకోబు అంటే నువ్వు దుష్టుడు అని అర్థం. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. యాకోబు అంటే నీ స్వశక్తి మీద నీవు ఆధారపడతావు. పెళ్ళిళ్ళు చేసుకోవటం విషయంలో, అబ్బాయిలు ఎన్నుకునే విషయాలు కొంతమంది వెంట పడతా ఉంటారు, సిగ్గుమాలిన వాళ్ళు. సిగ్గు పశువులుగానే ఉంటుంది కానీ మనుషులకు ఉండదు. అలాగే నువ్వు సిగ్గుమాలిన వాడురా నువ్వు. నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఎప్పుడో మీ మమ్మీతోనే చెప్పాను నేను. నీతో కూడా నీకు వాగ్దానం ఇవ్వబడింది. 25వ అధ్యాయంలో ఆదికాండంలో, 28వ అధ్యాయంలో మరలా నీతో మాట్లాడాను నేను. ఆకాశమునకు భూమికి నిచ్చెన వేయబడి ఉంది. ఆకాశమును భూమిని ఏంటిది ఆకాశమునకు భూమికి ఎక్కువ దిగుచున్న దేవుని యొక్క దూతలు ఉన్నారు, మాట్లాడుతున్నారు చక్కగా. అది చాలదన్నాడు. 15వ వచనంలో దేవుడు మాట్లాడాడు అగైన్. నీవు చాలా బుద్ధిహీనంగా ప్రవర్తించావు గతంలో. నువ్వు బుద్ధిహీనంగా, కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తొచ్చినాయి. ఆ విధంగా నువ్వు సంపాదించుకున్నది ఏమీ లేదు. ఎంతో సంపాదన ఉంది యాకోబుకి.
పిల్లలు తరబడి అనిపించవచ్చు, కానీ ఏముంది ఫలితం? ఒక్కడే మిగిలిపోయాడు. మనకు కావలసినప్పుడు ఎవ్వరు ఉండరండి దగ్గర. మన కొడుకులు కూతుర్లు కాదు కదా, మనవాళ్ళు కూడా ఉండరు, కావలసిన వాళ్ళు కూడా ఉండరు. అప్పుడు ఎవరు ప్రత్యక్షమయ్యారు ఈయనకి? దేవుని పాదాలు ఆశ్రయించుతాం మనం కూడా. అయ్యా, పిల్లల మీద ఆధారపడద్దు, మనం ఆస్తి మీద ఆధారపడద్దు, బ్యాంకులో డిపాజిట్ల మీద ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడదాం. నీవు నన్ను ఏమని ప్రార్థన చేశాడండి? నీవు నన్ను మాట్లాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడువను. దేవుని యొక్క ప్రతినిధి వచ్చాడు అక్కడికి. వాక్య వివరణ ఏంటో తెలుసు. ఇక్కడ ఈ వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? యేసు ప్రభుట. తండ్రి యొక్క కుమారుడు వచ్చాడు ఇక్కడికి. ఆ వచ్చిన వ్యక్తి ఎవరంటే కుమారుడు. దేవుని యొక్క కుమారుడు వచ్చినాడు. ఏదో బాధపడుతున్నాడు, ఆయన విలపిస్తున్నాడు. యోబోకు రేవు దగ్గర వెళ్ళు. ఆయనే వచ్చాడు. ఆయన గెలవలేకపోయినాడంట. పోట్లాట్లు కుస్తీలో గెలవలేకపోతున్నారు, పోరాడుతున్నాడు. ఏమంటున్నాడండి ఆయన? 27వ వచనం అంటే ఆశీర్వదించమని అడుగుతున్నాడు. ఆశీర్వదింపబడి అడుగుతుంటే అది ఆ పొట్లాట్లో విడిచిపెట్టకుండా ఉంటుంటే, సరే నేను ఆశీర్వదిస్తాను కానీ నీ పేరేమని అడుగుగా అతడు ఆగండి అమ్మ, యాకోబు. ఏంటి దాని అర్థం తెలుసా? పాపిని నేను తాపితి భువిలో క్షీణించెడివా. చాలు. కాబట్టి ఇప్పుడు ఓ ప్రభువా, నేను మా అన్నయ్య పట్ల మోసగించిన వాడిని అయ్యాను, తండ్రిని మోసగించాను. నా స్వప్రయత్నాలలో అనేకమైన చేసి నేను ఉన్నతుడిగా మారాలని చూశాను, కానీ నా వల్ల అది భౌతికమైన ఆశీర్వాదాలు నాకు నెమ్మదివ్వట్లేదు. నేను ఒక్కడిగా మిగిలిపోయాను. నన్ను భార్యను చంపలేడని పంపించేస్తున్నాడు, పిల్లలను చంపలేడని పంపించాడు. ఆయన యొక్క ద్వేషము అసూయ అంతా నా ఒక్కడి మీదే. ఎవరికి? యాషావుకి. దాక్కుంటున్నాడు అయ్యగారు. ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? నీకు నాకు ఆయనే ఆశ్రయం. దావీదు ఎంతగా దేవుని కీర్తిస్తాడు. నా కీర్తనీయుడు అంటాడు. కీర్తనీయుడు, నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ శృంగము, నాకు ఎత్తైన కోట. ప్రియుడా, మనకు మన పిల్లలు కాదు, మన డబ్బు కాదు, మన కులం కూడా కాదు, మన ఉద్యోగం కాదు. ఆయనే నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా. యాకోబు అంటే ఒప్పుకున్నాడు. నా బ్రతుకు మోసగాడని నాకు తెలుసు ప్రభువా, నేను ఇకను అలాగునా జీవించను, కాబట్టి ఆయన ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? ఇకను నీ పేరు యాకోబు కాదు, ఇకను నీవు ఇశ్రాయేలు. అనగా ఏంటండి? అంతేనా? మీ బైబిల్ వేరుగా ఉంది. దేవునితో పోరాడువాడు. దేవునితో పోరాటం చేసి దేవుడు నెగ్గలేదంట. నెగ్గకుండా చూసి ఆయన వచ్చిన వాడు తొడగూటి మీద ఒక్క దెబ్బ కొట్టాడే, విడిచిపెట్టా. చాలు, నేను ఆశీర్వదించాను కానీ నన్ను విడిచిపెట్టు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే ఒక్క దెబ్బ కొట్టాడు ప్రభు అయిన దేవుడు. ఇక్కడ మొదటి ఆశీర్వాదం దేవునికి అత్యంత సమీప. ఈ ఇశ్రాయేలు అనే పేరు ప్రపంచంలో ఒకే ఇశ్రాయేల్ దేశము అని పిలువబడుతుంది. అలాగున యాకోబు అనే మనుషుని గొప్ప జనముగా చేయటానికి దేవుడు ఇష్టపడినాడు. అది యాకోబుకు తెలియదు, కానీ సొంత ప్రయత్నాల్లో వెళ్ళిన యాకోబుకు బుద్ధి చెప్పి ఆయన సొత్తైన, నా సొత్తైన జనాంగము, నా స్వాస్యం, యాకోబు నా స్వాస్యము అని రాయబడింది. ఆయన యొక్క స్వాస్యంగా భూమి మీద దేవుని యొక్క ప్రజలు అనబడేవాడు ఎవరైనా ఉన్నారంటే ఆ నామం పెట్టబడిన వాళ్ళు ఎవరండి? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలు దేశం అన్నది ఒక దేశము. ఇశ్రాయేలు యొక్క దేశము ఉన్నది. ఈ సత్యము ఆ రోజున బయలుపరిచినాడు. ఆయన కోరుకున్నాడు. ఆయన శరీరానుసారమైన శ్వాసం అది. అయితే మనం సున్నతి కలిగిన వాళ్ళు మనం ఆత్మ సంబంధ సున్నతి కలిగి మనం కూడా ఇశ్రాయేలుగా, మనమంతా ఇశ్రాయేలులమే. వాళ్ళు శరీరానుసారమైన ఇశ్రాయేలులు,
మనం ఆత్మానుసారమైన, వాడు సున్నతి కలిగిన వాడు శరీరానుసారంగా, మనము ఆత్మ సంబంధమైన, హృదయ సంబంధమైన, ఎన్నో రిఫరెన్స్లు ఉన్నాయి, హృదయ సంబంధమైన సున్నతి గలవాళ్ళం. ఆ శరీర సంబంధమైన సున్నతి కంటే అనేక రెట్లు శ్రేష్టము. ఈ యాకోబు దేవునికి సమీపంగా, ఈ యాకోబు పోలిన బ్రతుకు కలిగిన మనలను ఆయన సమీపస్తులుగా చేసుకున్నాడు. మొదటి ఆశీర్వాదం శిక్ష ద్వారా ఎంత ఉద్దేశము, యుగాలకు ప్రపంచానికి ఆయన ప్రతినిధులుగా స్వాస్యంగా భూమి మీద ఉంచుకోవాలని యాకోబుని ఇశ్రాయేలుగా మార్చేశాడు. 6 మాత్రమే కాదు, మనల్ని కూడా అలా మార్చుకున్నాడు. మొదటి ఆశ. రెండవది ఏముంది అక్కడ, ఏముంది ఇక్కడ అమ్మా? రెండవది అంటే 20-30 వచ్చిన యాకోబు రెండవది పెనూయేలు, మొదటి ఇశ్రాయేలు అనుభవం. పోరాడువారిగా ఉండాలి మనం, దేవునితోనూ మనుషులతో పోరాడాలి మనం. మనుషులతో అంటే దేవునికి చూపించడం, దేవునితో పోరాడటం అంటే ప్రభువా ఈ భీమవరాన్ని ఆశీర్వదించరా. అబ్రహాం పోరాడాడు దేవునితోటి. పోరాటం అంటే ప్రార్థన అర్థం, ప్రార్థనే. పెనూయేలు ఏం చేస్తామండి మనం? ఇక్కడ ఆగండి. ఇశ్రాయేలుగా యెహోవాకు దేవుడు ప్రార్థన చేసుకున్నాడు. రెండవది ఆ ప్రాంతానికి ఏమని పేరు పెట్టాడు? పెనూయేలు అంటే ప్రార్థనా స్థలం. అది దాని అర్థం ఏంటి? పోరాటం మాట అది ముఖాముఖిగా దేవుని చూసే అనుభవం, 2 అంతల అనుభవం. దేవుడు ఈ కృప గుండా వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ రోజు పుట్టినప్పుడు తెలీదు, అమ్మ కడుపులో ఉంటే తెలీదు. మామ ఇంటికాడ 20 సంవత్సరాలు దాస్యం పాలేరుగా ఉన్నప్పుడు తెలీదు. దేవుడు ఈ రోజున యెహోవా రేవు దగ్గర తిరిగి స్వస్థలానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి రాకపోవడము నిజమైన ఆశీర్వాదాలు ఇచ్చుట కొరకు ఈ అనుభవాలు గుండా యాకోబుని తీసుకెళ్ళాడు. అందుకే యెహోవా రేవు ఒక దెబ్బ కొట్టినాడు. లేఖనంలో ఏం సెలవిస్తుంది తెలిసిన? 2 కళ్ళు కలిగి నిత్య నరకానికి వెళ్ళేదానికే 1 కన్నుతో మాట్లాడతలేదు. పరలోక రాజ్యానికి 2 కాళ్ళు కలిగి నిత్య నరకానికి వెళ్ళేదానికి 1 కాలు కలిగి. నీకు నాకు ఏదైనా అవిటితనం వచ్చితే, దేవుళ్ళకి వచ్చిన తర్వాత లోటు ఏర్పడితే దేవుని శిక్ష ద్వారా యాకోబు తన జీవితంలో శిక్ష అనుభవించాడు. మేళ్ల వర్షమును ఆశీర్వాదాలుగా చూశాడు. రెండోది ఇది పూర్తిగా అంతగా డీటెయిల్గా మనం వెళ్ళలేము ఏ అంశం దగ్గర. మొదటిది ఇశ్రాయేలు యొక్క అనుభవం, ఇశ్రాయేలుగా చేసుకున్నాడు, తన స్వాస్యంగా చేసుకున్నాడు. రెండవది పెనూయేలు యొక్క అనుభవం. మూడవ ఆశీర్వాదం ఏంటి తెలుసా? ముఖాముఖిగా చూసే అనుభవం. ఎంతమంది సహోదరులు కలిగి ఉన్నారు? పెనూయేలు అనుభవంలో ఉన్నారండి మీరు? అనుదినము రండి అమ్మ, ఇళ్ళకడే ఉంటారు కదా మీరు. ఓ అయ్యా, ఓ అమ్మ రండి మీరు కొంతసేపు దేవుని ముఖం చూద్దాం. ఎందుకు వస్తున్నావు? ఒకరి ముఖం ఒకరు చూసుకోవటం కాదు. ఎందుకు వస్తున్నావు? దేవుని యొక్క ముఖం చూసు. అంటే పెనూయేలులో గడపాలి, దేవుని స్థలంలో గడపాలి. మనం ముఖాముఖి అనుభవంలో గడదాం. ముక్కు మూసుకోవటమే. మనం దేవుని సన్నిధిని ముక్కు మూసుకుంటాం. ముక్కు మూసుకుంటే ఏదైనా కుక్క చచ్చిపోయింది, దారిలో పిల్లి చచ్చిపోయింది, దారి ప్రక్కన పడేస్తూ ఉంటారు. ఈ దాని అని అంటే టౌన్లో ఈ 4 ఇళ్ళకి మాత్రం మున్సిపాలిటీ చెత్త తీసుకెళ్ళే వాళ్ళు ఉన్నారు. మిగిలిన ఊర్లో చెత్త మోసుకెళ్ళే వాళ్ళు ఉంటారు. పనికి మాలి అని ఊరు బయట పడేస్తూ ఉంటారు. ఏది చచ్చినా కానీ దుర్గంధం వస్తుంది. ఏం చేస్తామని వాడు? పెనూయేలులో గడపాలంటే చాలా కష్టపడి ముక్కు మూసుకుంటా పెనూయేలు దగ్గరికి రావటానికి. యెహోవా రేవులో గడపం మనం. నేను వస్తే మా ఆవిడతో చెప్తా, అమ్మ నువ్వు ఇంటికాడ ఉండవే. భార్య వస్తే భర్త మీరు అలసిపోయారులేండి, ఉండండి మీరు ఇంకా ఎందుకు వస్తారు. పిల్లలు అయ్యా మనము ఇశ్రాయేలుగా దేవునికి సమీపస్తులుగా వెళ్తున్నామా? యెహోవా రేవులో గడుపుతున్నామా? పెనూయేలుగా ముఖాముఖి అనుభవంలోకి వెళ్ళగలుగుతున్నామా? మూడవ ఆశీర్వాదం ఏంటంటే ఈ యాకోబుకి ఈ 3 యుగాలు భూమి నిలిచినంత వరకు దేవుని ప్రజలకు ఉంటాయి. ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, ఈ 3 అంతల అనుభవం
మనకు కూడా ఇచ్చాడు. నీవు నేను గ్రహిస్తే స్థితి ఉంటే గ్రాహ్యంలోకి రావాలి. ఇది చూడాలి, కన్నుల నుండి చూడలేము మనం. సత్యాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. హృదయం నుండి గ్రహించలేము మనం. మూడవది శ్రేష్టమైనది ఏంటంటే, ఈ మనుషుని యొక్క ఈ యాకోబు మార్చబడినాడు కదా, తన యొక్క కడుపున పుట్టిన వాళ్ళు 12 గోత్రాలుగా లెక్కింపబడతారు. అమ్మా 12 4 కాదు, 12 గోత్రాలుగా లెక్కింపబడతారు. రూబేను, సిమియోను, ఇంకా లేవి, యోధ, ఇట్లాగే గోత్రాలు ఉన్నాయి. బైబిల్ వెనకాల భాగంలో ఉంటాయి. వద్దులండి, రండి బాబు, నాన్న వినండి. కాబట్టి ఈ 12 భూమి మీద ఉన్న మనుషుల యొక్క, ఈ యాకోబు యొక్క పిల్లల యొక్క 12 పేర్లు పరలోకంలో రాయబడి. ఎక్కడ రాయబడినా చెప్పండి. పరలోకపు ఇది మూడవ ఆశీర్వాదం. శిక్ష యొక్క ఫలం అండి, శిక్షా ఫలము. ఎబ్రి 12 అధ్యాయం 2-7 వచ్చిన ప్రకారం ఫలాలు ఇవన్నీ కూడా. శిక్ష ద్వారా కుంటి కాలుతో ఉండు ద్వారా నీకు అవిడితనం ఉన్నా పర్లేదయ్యా, నువ్వు దేవుని వైపు చూడు, నేను అన్నాను, నువ్వు అటువాడైనా పర్లేదు అని దేవుడు చెప్పాడు. యోబోకు ఎవరు చెప్పాడు? శరీరం గాయమైందా, చెయ్యి గాయమైందా, కాలు గాయమైందా, నడవలేని పరిస్థితి, నో ప్రాబ్లం, ఐ ఆమ్ హియర్ టు కన్సోల్ యూ, టు కౌన్సిల్ యూ. నిన్ను ఆదరించేవాడు నేను ఉన్నాను. ఎంతటి ఆశీర్వాదాలండి. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 6వ వచనం అనుకుంటే, వద్దు వెళ్ళక్కర్లేదు, చదవద్దులే. నో తల్లి, అది కాదు కదరా. 21 11వ వచనం, 11 ఎస్, ఓకే, చాలు. 11వ వచనం 12వ వచనంలో 21వ అధ్యాయంలో ఉంది కదా. ఆగండి చాలు. కాబట్టి ఇంతటి గొప్ప ఆశీర్వాదాలకు వాటిని వివరంగా మనం ధ్యానం చేయలేము. యాకోబును ఇశ్రాయేలుగా మార్చుకున్నాడు, పెనీయేలును పిలిచాడు. తన కడుపున పుట్టిన 12 ఇంకెవ్వరికి ఇవ్వలేదు ఇశ్రాయేలులో. తర్వాత వారికి కానీ ముందు ఉన్నారా లేదా ఇశ్రాయేలుడు? ఆ జాతి ఉన్నారా లేరా? ఉన్నారు. హానోకు దగ్గర నుంచి ఉన్నారు దేవుని ప్రజలు. ఎవరికి? నేను ఎవరిని ప్రేమిస్తాను, నేను ఎవరిని కౌరడిస్తానో, నేను ప్రేమించేవారిని నో ఆగండి. అంటే 12వ అధ్యాయం 6వ వచనం, హెబ్రీయులు రాసిన పత్రిక 12:6, ప్రభువు ప్రేమించు వారిని, ఆగండి, చాలు అమరండి. ప్రభువు ప్రేమించు వారిని. నీకు నాకు ఏదైనా శిక్ష వచ్చిందా? నేను చెప్పాను కదా మొన్న ఒకసారి, పోయిన ఆదివారం చెప్పాను. నేను హాస్పిటల్లో కొన్ని దినములు ఉన్నానన్నాను. నా బరువు తగ్గింది, నా రూపం పోయింది. దేవుని మహిమార్థంగా చెప్తున్నాను సుమా. ఒక ఆయన అన్నారు నన్ను చూసి, 70-80 ఏళ్ళు ఆవిడలాగా ఉన్నావయ్యా నువ్వు అన్నాడు ఒక ఆయన. స్వయంగా ఇక్కడే ఉన్నాడు మందిర్లో ఒక ఆయన. ఆవిడే బాగుంది నీకంటే అన్నాడు నన్ను చూసి. 80 ఏళ్ళు ఆవిడలాగా ఉన్నావు నువ్వు అన్నాడు. ఆవిడతో పోల్చాడు. కానీ దేవుని ఆశీర్వాదం ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క జీవము నా సేవా జీవితంలో ముందెన్నడూ లేని రీతిగా ఆయన యొక్క జీవము నా నుండి వెలుపలికి వెళుతుంది. 2020లో ప్రారంభమైంది ఇది. గతం వేరు, 20 ఏళ్ళు పరిచర్య, 21వ సంవత్సరం ఇది. ముందెన్నడూ లేని రీతిగా 22,000 ఈ హాస్పిటల్లో వెళ్ళి వచ్చిన తదుపరి నేను ఏదైతే నాలో దోషం నాకు కనపడలేదు, ఇతరులకు కూడా కనపడదు. కానీ దేవునికి తెలుసు ఎందుకొరకు ఆయన మాట్లాడండి ఈ శిక్షకు అప్పగించవలసి వచ్చిందో. ఎండను మంచుకు తడిశాను, నా రూపు కోల్పోయినాను అన్నాడు. ఎవరు? నీ బాబు గురించి అన్నాడు. యాకోబు అంటున్నాడు వాళ్ళ భార్యల్ని ఎత్తుపడుతున్నాడు. అవి మేలే అండి. రూపాంతర అనుభవంలోకి మనం వెళ్ళటం కొరకు కొన్ని అనుభవిస్తాడు. వృద్ధాప్యం దగ్గర
ప్రతి వయసు మీద పడి కొలిది ప్రతి వ్యక్తి కూడా వయసే భారం అయిపోద్ది, బ్రతుకే భారం అయిపోద్ది. డోంట్ వర్రీ అట్ ఆల్. దేవుని వైపు చూడాలి. ఈ బ్రతుకు కలిగి ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళ ఆదరణ ఉండదు, కూతురు ఆదరణ ఉండదు, కొడుకు ఆదరణ ఉండవు, కనీసం ఫోన్ చేయరు, మనమే చేయాలి. ఆదరణ ఉండదు, ఎన్నో అనుభవాలు ఉంటాయి. కానీ ఒక ఆయన దగ్గర నుంచి ఫోన్ ఎప్పుడు ప్రభు పరిశుద్ధ గ్రంథం చూడాలి మనం. నా నుండి జీవం బయటకు వెళ్ళటానికి ఆయన ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. నేను సిక్ అయ్యే విషయంలో, నేను రోగిగా మారినప్పుడు, నేను బలహీనుడైనప్పుడు క్రీస్తు యొక్క జీవం నా మధ్య దేహం గుండా అనేకుల్లో ప్రవహించులాగున నేను అనుదినము మరణానుభవం గుండా వెడుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల మధ్య ఉంది. చదువుతారా? యేసు యొక్క జీవము ఏ మైక్ దగ్గర నిలబడిపోతే సరిపోద్ది అనుకుంటున్నారా? మైక్ దగ్గర నిలబడి అంతరాన్ని జీవం రాదు. ఒకరి యొక్క మాటలైన పడతాయి అంతే. క్రీస్తు యొక్క జీవం చదువు. యేసు యొక్క జీవము ఆగు, నువ్వు ఆగు, చదువు. ఎల్లప్పుడు ఒకరోజు కాదు, ఇది ఎల్లప్పుడు వహించుకొని పోతున్నాము. ఎలానగా చాలండి, అది దాని అర్థం. నా మటుకు నేను అప్పగింపబడ్డాను. మనము అపోస్తలుడైన పౌలు అంటాడండి, కొన్నిసార్లు ఆయన సొంతంగా అనుమతిస్తాడు మనకు పరిస్థితులు, సొంతంగా అనుమతిస్తాడని పరిస్థితులు. కొన్నిసార్లు మనమే పౌలు అంటాడు మరొకసాట, అనేకులకు బోధించిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టుని అయిపోదునని ఏముంది తర్వాత, నా శరీరమును నలగొట్టుకుంటున్నాను. అది కొంత, అది ఒక మార్గం. కాబట్టి అయ్యా వింటున్నారా, చివరిలో ఉన్నవాళ్ళు, సహోదరులు, తల్లులు, కాబట్టి నీకు నాకు బలహీనతలు వచ్చే విషయం, బలహీనతలు కలిగి ఉండే విషయంలో బాధలు అనుభవించేసేటప్పుడు ఇతరులు నిందించకూడదు. ఇంటి వారు నిందించవలసిన పని అంతకంటే లేదు. మనం నిందించుకోవాల్సిన పని కూడా లేదు. మనం దేవుని అంతకంటే ఏమనకూడదు. దేవుని వైపు చూసి మనము బలం పొందాలి. ఇది యాకోబు యొక్క జీవితంలో శిక్షానుభవం. నా జీవితంలో శిక్షానుభవం నేను చూశాను, ఫలాలు చూశాను. ఫలాలు, మంచి ఫలాలు. ఇవేం ఫలాలు? నా నుండి చేదు ఫలాలు, ముసిని పండు కాదు ఇది. ఇది అనేకులకు మేలైన జీవఫలం. ఇది జీవఫలం. ఇది అనేకులు జీవింపచేసేది. నేను ముగించుకోపోవడం 1-2 మాటలు ఇంకా పంచుకుంటాను. యాకోబు జీవితంలో ఫలాలు చూసాం, శిక్షా ఫలాలు. నా జీవితాల్లో కూడా పలుమార్లు దేవుడు అనుమతిస్తున్నప్పుడు, శిక్ష గుండా, రోగము గుండా, బలహీనత గుండా వెళ్తున్నప్పుడు ప్రభువా నాలో నీకు విరోధమైంది ఏదైనా ఉన్నదేమో, నన్ను పరీక్షించము, పరిశోధించము. ఈ మాట దావీదే చెప్పాడు. నువ్వు చెప్పడానికి ఏముంది గొప్ప? నువ్వు చెప్తే గొప్ప ఏమిటంట? దావీదు లాంటి దైవజనుడు రాయబడి ఉంది, దావీదు ప్రవక్త అని రాయబడి ఉంది. ఆయన ఒప్పుకుంటున్నాడు, దయతో నన్ను క్షమించయ్యా. యోబోకు రేవు దగ్గర క్షమించమంటున్నాడు. నా బ్రతుకు, యాకోబు బ్రతుకు నాకు తెలుసు అయ్యా, నీకు తెలుసు, నాకు తెలుసు, దయతో నీ బతుకేంటయ్యా, నీ బతుకుండి చెప్పు అన్నాడు దేవుడు. యాకోబు అన్నాడు, అంటే నేను మోసగాడినని నాకు తెలుసు అయ్యా. జీవితాన్ని ఒప్పుకో అన్నాడు దేవుడు. అక్కడ జీవితాలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఆశీర్వాదం ఉంటాయి, ఫలాలు ఉంటాయి. మన జీవితంలో ఫలాలు కావాలంటే ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా. యాకోబు చేశాడే పని. అందుకే ఆ తర్వాత యాకోబు జీవితం ఎంత ఆశీర్వాదాలు గుండా వెళ్ళిందో. మంచి ఫలాలు తన సంతతి అంతా కూడా. మీకు తెలుసా, దేవుని మహిమార్థంగా ఒక మాట చెప్తున్నాను. ఇశ్రాయేలు దేశము ప్రపంచంలో అతి చిన్నది. మన పశ్చిమ గోదావరి జిల్లా ఎంత విస్తీర్ణం ఉందో, భూమి ఉందో అంతే ఉంటుందంట. మన రాష్ట్రం చాలా పెద్దది. 2 జిల్లాలు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా ఉంటే ఎంత ఉంటుందో అంతే భూభాగం ఉంటుంది. అక్కడ ప్రజలు బహుశా
పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక 60-70 లక్షల మంది ఉంటారేమో. అక్కడ జనాభా ఎంతో నాకు పూర్తిగా గుర్తులేదు. చూసి చెప్పు నాకు నెట్లో ఇశ్రాయేల్ యొక్క జనాభా. భారతదేశానికి సాంకేతిక నైపుణ్యత అక్కడి నుంచి వస్తుంది. తుంపర్ల యొక్క వ్యవసాయం ఎలా సాగు చేయాలనేది చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి ఒకసారి తెచ్చుకున్నాడు ఇక్కడికి ఆంధ్ర రాష్ట్రానికి. అనంతపురం, యారెడ్డి వర్షపాతం లేదు, ఉండదు. రాయలసీమలో వర్షపాతం ఉండదు. కాబట్టి అక్కడ సాగు ఎలా చేసుకోవాలనేది ఇశ్రాయేల్ దేశమే. ఇదే ఏది ముందు పుట్టింది? గొప్ప దేశం అని చెప్పుకుంటాం కదా. కానీ దేవుని ప్రజలైన ఆ స్థలాల నుంచి సాంకేతిక నైపుణ్యత, పారిశ్రామిక అభివృద్ధిని ఆయా అనేక దేశాలు, ఒకటి కాదు. యాకోబుకి గర్భంలో ఉండగా ఆశీర్వాదం చెప్పాడుగా, ఈ జనము గొప్ప జనం అవుతుందని. చిన్న దేశమే కానీ ఆ అరబ్ దేశాలు జనాభా చాలా ఎక్కువ. అరేబియా దేశం చుట్టూ, అక్కడ సముద్రం చుట్టూ ఉన్న దేశాలు వాళ్ళకి ఎంతో డబ్బు ఉంది. ఇశ్రాయేల్ దేశం పేరు చెప్తే వణికిపోతారు వాళ్ళంతా. అరబ్బులంతా, ముస్లిమ్స్ అంతా కూడా, ప్రపంచంలో అందరూ ముస్లింలు ఏకమైన కానీ ఇశ్రాయేల్ దేశం అక్కడ వాళ్ళు ఉనిపోతారు. ఏ యుద్ధంలో కూడా ముస్లిం దేశాలు ఇశ్రాయేల్ దేశం మీద జయము ఎవరున్నారు? ఆయన పక్షాన యుద్ధం చేసేది దేవుడు ఉన్నాడు. కారణం ఒకనాడు ఇచ్చిన వాగ్దానం, నీ నా పక్షాన కూడా. ఈ సత్యం అండి, మనం మాట్లాడుకునేవి సత్యాలు. చరిత్ర చెబుతుంది, ఇవి సత్యాలు. నీవు నేను కూడా ఆ దేవుని ఆశ్రయించుదాం, దేవునికి అప్పగించుకుందాం. నిజానికి ఒకటి రెండు మాట్లాడాను కదా. యోబు ఏ పాపం చేసి శిక్ష అనుభవించాడండి? ఆయన గురించి మొదటి వచనంలో నీతిమంతుడును, యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని భయభక్తులు కలిగిన 4-fold 4 అంతల గొప్పదైన ఉన్నతుడు. ఆ ఊజు దేశమా, ఏం దేశం అండి? ఊరా. ఆ ఊరు దేశంలో ఆ తూర్పు ప్రాంతంలో అలాంటి గొప్ప ధనవంతుడు ఎవరును? ఇంటి గొప్ప సాక్ష్యము కలిగిన వ్యక్తి యెహోవా ఇచ్చెను, యెహోవా ఎందుకు శిక్ష? మనుషులు ఎవ్వరికీ తెలీదు. తనకు కూడా పాపం యోబుకు కూడా తెలియదు. కానీ ఎంతైనా దైవజనుడు కదా, దేవుని బిడ్డ కదా. దేవుని పేరులో ఏం చేయాలంటే ఆయా సమస్య వచ్చిన పోరాటాలు ఉన్నప్పుడు నిలబడాలి, ఆయన వైపు చూడాలి. దేవుని మీద ఆధారపడ్డాడు. 19వ అధ్యాయంలో అంటాడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయం 24-25 వచ్చారు. నా విమోచకుడు సజీవుడని చదువు. పోతే పోనివ్వండి, ఆగండి నాన్న. పోతే పోని, ప్రాణం పోతే పోని, నా శరీరం కుళ్ళిపోతే కుళ్ళిపోనివ్వండి, నా దేవుడు నేను ఇలాగ ఉండాలి. మనం నాన్న ఎంతకాలం బతుకుతారు? ఈవేళ చచ్చిపోయినట్టున్నానంటరా, అప్పగింతలు అప్పగించొద్దు. చచ్చిపోతాడు గడియలు దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన స్తుతించాలి, ఇంకా స్తుతించాలి, ఇంకా ఘనపరచుకోవాలి. యెహోవా మనకందరికీ ఎన్నో మేలులు చేసి, ఆయనకి ఆ పాటే పాడాలి. మరణగడియల్లో మేలులే జ్ఞాపకం చేసుకోవాలి. యోబు జీవితంలో ఏ కీడు, ఏ తప్పు చేయలేదు. అక్కడ రాయబడింది 2వ అధ్యాయంలో, ఆయన నోటి మాట ద్వారా కూడా అట్లాంటి నీవు నేను చూస్తే, మనల్ని చూస్తే ఎన్ని దోషాలు కనిపిస్తాయో. మీకు నాకు శిక్ష వస్తే తప్పు కాదు, అది దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. గద్దింపు వస్తే ఇంటి దగ్గర కానీ, అమ్మా బాబుల ద్వారా కానీ, మందిరంలో కానీ, ఎంతైనా టైటస్ అలాగనే తేడా మనిషి నువ్వేమన్నాను. దేవుడు యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? ఒక్క మాట మీ అందరికీ తెలుసు, రహస్యం అది. యోబుని ఎంతగా శిక్షించడంలో దేవుని యొక్క ఉద్దేశం చెప్పండి. మీకు చాయిస్ ఇచ్చాను త్వరగా. ఎస్, థ్యాంక్ యూ. ఫస్ట్ మ్యాన్, ఆయన సమీపస్తుడిగా ముఖాముఖిగా ఆయన చూడటానికి దేవుడు అనుమతించాడు. 42:5 వచ్చిన అనుభవం కావాలి నీకు నాకు. అంతే. ఏ భక్తి మంది, ఏ కోవ చెందింది? ముక్కు ఏంటండి? తుమ్మితే ఇది మన భక్తి. తుమ్మితే ఇప్పుడు ఈ రోజుల్లో మాస్క్ ఊడిపోద్దేమో, ముక్కు కొడుతుందో తెలియదు. దివ్య తుమ్మితే మనకు మాస్కులు ఊడిపోతాయేమో, గట్టిగా వేసుకున్నారు, అవి కూడా ఊడవేమో.
అలాంటి భక్తి కలిగి ఉన్నాం మనం. కష్టం వస్తే, బాధ కలిస్తే, నిందిస్తే ఇతరులు మనల్ని, ఆధిక్యత లేకపోతే, మందిరంలో ఆధిక్యత లేకపోతే నొప్పి కలుగుతుంది. ఇవేమీ మనకి నష్టం చేయవు. కాబట్టి యోబు వలె నిలిచి ఉండాలి, యాకోబు వలె నిలిచి. యాకోబు నిజమే కాదు, అతని యొక్క జీవితం ఒక్కప్పుడు కాదు, ఇప్పుడు ఆయన దేవుడికి పోరాడి గెలిచినాడు. మనుషునితోనూ దేవునితోనూ నువ్వు పోరాడినావు. అలా పేరు సంపాదించుకుందాం, మనం పెనియేల్లో గడుపుదాం. మన పిల్లలు అలా యాకోబు వలె ఆయన స్వాస్యంగా ఉన్నట్లు, ఆయన మహిమార్థంగా ఉన్నట్లు. 1 యాకోబు, 2 యోబు, 3వది నేనే, నా బ్రతికే శిక్షలు ఎలా మేలు పొందని చెప్పాను మీకు. ఈ తలంపులు హృదయంలో పెట్టుకుని ఇంకా 1-2 మోషే గురించి చెప్పాలనుకున్నాను. ఇట్లాగా ఇక ముందు సమయం లేదు. మోకరించుతాం, ప్రార్థన చేసుకుందాం.